కర్ర కర్ర కత్తికి కత్తినే ప్రస్తుతం జరిగేటటువంటి అంతర్జాతీయ పరిణామాలు. ఇరాన్ని దెబ్బ కొట్టడానికి అమెరికా మాటని పట్టించుకోకుండా ఉండాలన్నటువంటి ఇరాన్, ఈ వ్యవహారాలన్నీ కూడా బహిరంగంగా జరిగే రాజకీయ వ్యవహార శైలి. అది పక్కన పెడితే మరికొన్ని పరిణామాలు అన్నటువంటిది కీలకమైనటువంటి విషయంగా చోటు చేసుకుంటూనే కనబడుతుంది. రష్యా ఉక్రెయిన్ల గొడవ పతాక స్థాయికి చేరింది. నిన్న కాక మొన్న బాలిస్టిక్ మిస్సైల్ తరహా క్షిపణిని ఏదైతే ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఆదాయపు నిల్వలు అంటే గ్యాస్ అమ్మి డబ్బులు చేసుకుంటుంటే ఆ గ్యాస్ ట్రాన్స్ఫర్ సెంటర్స్ మీద అంటే నెర్వ్ సెంటర్స్ లాంటివి అనమాట, దాని మీదకి శబ్దం కంటే వేగంగా ప్రయాణించే మిస్సైల్తో దాడి చేసింది. అమెరికా కల్నలే చెప్పాడు, ఒక అమెరికా యుద్ధ క్యారియర్ మొత్తం లేచిపోయేంతటి శక్తివంతమైన మిస్సైల్ని ఉక్రెయిన్ మీద వాడింది. ఉక్రెయిన్ చాలా డౌన్ ప్లే చేసి చూపించింది, అబ్బే చిన్నదో నలుగురు పబ్లిక్ చచ్చిపోయారు తప్పించి ఏం కాలేదని. కానీ చాలా ఆర్థికంగా దెబ్బతింది. తనని ఆర్థికంగా దెబ్బతీసేటటువంటి పని చేసినటువంటి రష్యాని దెబ్బతీయడం కోసం ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి ఆయిల్ పాయింట్స్ మీద స్ట్రైక్ చేసింది ఉక్రెయిన్. రష్యన్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్లాట్ఫామ్స్ మీదన కాస్పియన్ సీలో దాడి చేసింది. పుతిన్కి ఊహించని షాక్ ఇచ్చింది ఉక్రెయిన్.